అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రోజు మీకు అద్భుతమైన రోజు కానుంది. మీ రాశివారికి ఈ రోజు అదృష్ట ఫలాలు అందుతాయి. మీ ప్రయత్నాలన్నీ సఫలమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ బాస్ మీ పనిని మెచ్చుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరిగే అవకాశం ఉంది. ఊహించని అడ్డంకులు ఎదురవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయండి. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగవచ్చు. ఈ విషయంలో సహనంతో వ్యవహరించడం మంచిది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడం వలన నష్టపోవచ్చు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరగవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అయినప్పటికీ ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వారి పట్ల అశ్రద్ధ చెయ్యటండి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అనారోగ్యం పాలు కాకుండా చూసుకోండి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వారి రాక మీ ఇంటికి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. మీ పనులకు అడ్డు చెప్పేవారు ఉండవచ్చు. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో ఒక శుభ పరిణామం. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. మీ కలలు నెరవేరే సమయమిది. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మిన వారే మోసగించే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మవద్దు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇది మీకు నూతన ఉత్సాహాన్నిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మీ ఆరాధ్య దైవం మీకు మార్గనిర్దేశం చేస్తారు. పాత భూమి ఏదైనా ఉంటే అమ్మే ఆలోచన చేయవచ్చు. ఇది మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీ స్నేహితుల పురోగతికి మీరు కొంచెం అసూయపడవచ్చు. కాని వారి విజయాన్ని అభినందించడం నేర్చుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీ భావాలను నియంత్రించుకోండి. ఈ రోజు మీ వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి అనుభవించవచ్చు. కాని మీ కృషితో మీరు ఈ పరిస్థితులను అధిగమించగలరు. మీ అంకితభావం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. పూర్వీకుల వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ప్రేమ జీవితాన్ని గడిపి వ్యక్తులు వారి భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించాలి. అపార్థాలకు తావు ఇవ్వకండి. ఈ రోజు ఆరోగ్యం పరంగా హెచ్చుతగ్గులతో కూడిన రోజు అవుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉత్పాదకంగా ఉండడానికి జీవితంలో సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. పని మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యం పాటించండి. కార్యాలయంలో పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని చట్టపరమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాని మీరు కలిసి కూర్చొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. న్యాయస్థాన విషయాలలో విజయం సాధిస్తారు. మీరు మీ మాటలు మరియు ప్రవర్తనతో మీ భాగస్వామిని ఆకర్షిస్తారు. మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు. కొత్త స్నేహాలు మీ జీవితంలోకి వస్తాయి. మీరు మీ మంచి వ్యక్తుల సహవాసం నుండి ప్రయోజనం పొందుతారు. మంచి స్నేహితులు మీకు బలమైన మద్దతు వ్యవస్థగా ఉంటారు. మీరు క్రమశిక్షణగా సమర్థవంతంగా పనిని నిర్వహిస్తే మరింత ప్రగతి సాధించవచ్చు. మీ కార్యదక్షత పెరుగుతుంది. ప్రజలు మీకు నైతిక పాఠాలు నేర్పగలరు. వారి సలహాలను స్వీకరించండి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు కొత్త అనుభవాలను అందిస్తుంది. మీ జీవిత భాగస్వామి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చెయ్యవచ్చు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులందరినీ ప్రశాంతంగా ఉంచడంలో విజయం సాధిస్తారు. మీ శత్రువులను మీరు జయిస్తారు.
పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఈ రోజు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. మీరు మీ ఆదాయంలో మార్పులను అనుభవించవచ్చు. ఒక ఆదాయ వనరు క్షీణిస్తే కొత్త అవకాశాల కోసం వెతకడానికి ఇది మంచి సమయం. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషించండి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ రంగులు మీకు మరింత సానుకూల శక్తిని అందిస్తాయి. ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.